అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వ దినములను జ్ఞాపకం చేసుకోండి. అంటే ఇవన్నిటినీ మనం యేసు ప్రభు సిలువలో మరి ఏం చేశాడు? సిలువలు సహించాడు, ఆయన భరించాడు, ఎంతో బాధపడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు, ప్రతి శ్రమను సహించాడు ఆయన. మరి ప్రతి బాధను, ప్రతి వేదన మన కొరకై మరి ఎంతగా బాధపడ్డాడంటే వాటన్నిటిని కూడా ఓర్పుతో సహించినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. మన శ్రమలతో కూడిన గొప్ప పోరాటం అంట. ఇలా చూస్తున్న మీ జీవితంలో ఒకవేళ మీ లైఫ్ అంతా కూడా మరి పోరాటంతో కూడిందిగా ఉందా? సమస్యలతో కూడిందిగా ఉందా? ఇబ్బందుల, సమాధానం లేదా, నెమ్మది లేదా, వ్యాధుల, ఆర్థిక సమస్యల, ఈ విధంగా ఏ సమస్య అయితే బాధిస్తూ వేధిస్తుందో ప్రతి పోరాటం నీ జీవితంలో ముగుసునుగాక, మరి తీర్చబడునుగాక. మరి మనం ఎలాగుండాలంటే ప్రార్థనలో ఫైట్ చేయాలా. ప్రభా, అవును ఇది నాకు జరగాలని మనం ప్రార్థించాలా. చూద్దామా దేవునికి వాక్యములు గనక మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూస్తే, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములో పోరాడు ఈ భోగేచ్ఛల నుండియే కదా. అంటే మన శరీరం నుండి పుట్టుకొచ్చే ప్రతి విధమైన శరీరాశ, కోరిక, ఇవన్నీ కూడా మన ఆత్మకు విరోధంగా పోరాడుతున్నాయని దేవుని యొక్క వాక్యం అంటుంది. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములో పోరాడు మీ భోగేచ్ఛల నుండే కదా. విలాసించుచున్నారు కానీ దొరకట్లేదు, నరహత్య చేదురు, మచ్చర పడుదురు కానీ సంపాదించుకోలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. కాబట్టి మనం ఎలాగుండాలంటే మరి ఇవన్నీ కూడా మరి ఈ శరీరంలో ఉండేటివి ఏం చేస్తారంటే, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతుంటే మీ అవయములో పోరాడు మీ భోగేచ్ఛల నుండే కదా. అంటే శరీరం మరి ఏమవుతుందంటే ఎగనెస్ట్గా, ఆత్మకు విరోధముగా మరి పోరాడుతున్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. మరి అటువంటివన్నీ కూడా మన జీవితం నుంచి తొలగి మన ప్రార్థనా జీవితంలో ఎప్పుడైతే మరి పోరాడతామో ప్రతి విధమైన పాపాన్ని జయిస్తాం, లోకాన్ని జయిస్తాం, సమస్యల్ని, కష్టాల్ని, ఇబ్బందులను, నీ కలిగే ప్రతి విధమైన సమస్యలన్నిటిని కూడా జయించువారిగా మనం ఉంటాము. పిల్లరా, చూద్దామ దేవుని యొక్క వాక్యములు గనక కొన్ని విషయాలు చూసినట్లయితే మరి ఆది కాండం 30వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దామండి. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితననుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టను. అంటే మీ జీవితంలో, రాహేలు జీవితంలో మరి దేవుని కృప విషయమై ఏం చేసిందంటే పోరాడిందంట. అంటే పిల్లలు లేరు, ఆలస్యం అయిపోయింది. మరి అక్కకు మరి పిల్లలు పుడుతున్నారు, అసూయపడ్డదంట. మరి అలాగా చూచి అనేక సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఏం చేసిందంటే ఈమె వెళ్ళి దేవునితో పెనుగులాడింది, కన్నీరు విడిచింది, బతిమిలాడింది, ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి మరి దేవుని కృపను పొందుకున్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. నిజమే, ఇతరుల పట్ల అసూయపడితే కాదు, వారు చూసి మనం ద్వేషిస్తే కాదు, కోపిస్తే కాదు. మరి ఇక్కడ చూస్తే అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై, అంటే ఈమె జీవితంలో మరి పిల్లలు పుడతలేరు, ఆమెకి మరి లేయాకి అనేక మంది పుట్టినట్టుగా దేవునికి వాక్యములు చూస్తాం. ఈమెకు అలా కలగట్లేదు. అయితే ఏం చేస్తుందంటే అక్కతో అనవసరంగా పోరాడింది. తరువాత అనుకుంది, రా ఇలా కాదు, నేను దేవుని దగ్గరికి వెళ్ళాలా, నా సమస్య దేవునికి తెలియచేయాలా, నా ముర్ర దేవుడు వినాలా, ఆయన కృప నేను పొందుకోవాలా అని ఏం చేసిందంటే ప్రేయర్ చేయటం ప్రారంభించింది, ప్రార్థించిందంట. మరి ఎప్పుడైతే ప్రార్థించిందో దేవుడు ఆ మనవి ఆలకించాడు, కృప చూపించాడు. అప్పుడు అంటుంది రాహేలు దేవుని కృప విషయమై నక్కతో పోరాడి గెలిచితిని అనుకుని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టిందంట. మరి కృప పొంది ఆమె కావలసిన అద్భుతాన్ని పొందుకున్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. పిల్లరా, నిజమే, మన జీవితం అలాగుండాల. ప్రార్థనలో పోరాడి గెలుపొందిన వారిగా, అద్భుతము చూచువారిగా, స్వస్థపడువారిగా, రక్షణ మరి మార్గములు నడుచువారుగా, దేవుని జ్ఞానం పొందువారుగా మనము, మన కుటుంబం, మన పిల్లలు, మన దేశం, రాష్ట్ర ప్రజలు, లేకపోతే లోకం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో పెనుగులాడాల, ప్రార్థించాలా. ఒక విధంగా చెప్పాలంటే ప్రార్థనలో పోరాడే వ్యక్తులుగా ఉండాలా. ఇక్కడ చూస్తే ఆది కాండం మరి 32వ అధ్యాయము
మరి 28వ వచనాన్ని గనక మనం గమనించినట్లయితే చూడండి, ఒక మంచి మాట ఉంది పిల్లరా. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. అంటే యాకోబు జీవితం ఎలాగుందంటే దేవునితోనూ మనుషులతోనూ ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఎవరైనా దేవునితో పోరాడగలరా? పోరాడి గెలవగలరా? మరి ఇక్కడ చూస్తే యాకోబు అయితే అలాగున్నాడంట. అంటే ఏశావు మరి దగ్గరకు వస్తున్నాడు, తనకేమైనా హాని చేస్తాడేమని భయపడిపోయినట్టుగా చూస్తున్నాం. మరి ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను పంపుతున్నాడు. దాసీలను 11 మంది పిల్లలను తీసుకుని ఎబ్బోకు రేవు దాటిపోయాడంట. వారిని తీసుకుని ఆ ఏరు దాటించిన తర్వాత తన కలిగినదంతా పంపివేశాడు. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. మిగిలిపోయి ఏం చేస్తున్నాడు? పోరాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దాని అర్థం ఈ పోరాటం ఏంటి? ఏదో శరీర సంబంధమైనది కాదు, ఏదో ఫిజికల్గా ఒక విధంగా చెప్పాలంటే మరి ఆయుధాలు, శరీర సంబంధమైన ఆయుధాలతో చేసే పోరాటము కాదు ఇది. మరి ఇక్కడ చూస్తే నిజమే, మరి ఒక్కడిగా మిగిలిపోయినట్ట. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడుచును. రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు, రాత్రంతా బతిమిలాడుతున్నాడు, రాత్రంతా కన్నీరు కారుస్తున్నాడు, దేవునితో పెనుగులాడి పోరాడుతున్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. నిజమే పిల్లరా, మన సమస్యలు తీర్చబడినట్లుగా, జయం పొందినట్లుగా, అద్భుతం జరుగునట్లుగా, పిల్లలు ఆశీర్వదించబడినట్లుగా, మరి ఇప్పుడున్న పరిస్థితులు, లోకం మీద జరుగుతున్న భయంకరమైన పరిస్థితులు, స్థితులు మార్చబడినట్లుగా, మరి కుటుంబాలు దీవించబడినట్లుగా, నెమ్మది పొందినట్లుగా మనం కూడా ఏం చేయాలా? ప్రార్థించాలా. ఇక్కడ పెనుగులాడుతున్నాడు, తాను ఒక నరునితో పెనుగులాడుతున్నాడు. అతని గెలవకుండా చూచి తొడ గూటి మీద అతన్ని కొట్టేనంట. అంటే ప్రభుతో, దేవునితో ఒక విధంగా చెప్పాలంటే మరి పెనుగులాడే, కన్నీరు కాచే, బతిమిలాడే అనుభవం యాకోబులో ఎక్కువగా కనబడుతుంది. మరి ఈ లైవ్ చూస్తున్న నీ చేతిలో అలాగుందా? నీ భర్త మారాలని, నీ పిల్లలు దీవించబడాలని, లేదా నువ్వు అనుకున్న అద్భుతం పొందాలని, నీ శరీరంలో వ్యాధి తొలగాలని, దేశం మార్పు జరగాలని, ఇప్పుడున్న పరిస్థితులు అన్నీ కూడా సద్దుమరగాలని, దేవుడు వచ్చే లోపల సంఘం ఆయత్తపరచబడాలని అలాగా మొరపెడుతున్నామా? ప్రార్థిస్తున్నామా? పెనుగులాడుతున్నామా? బ్రతిమలాడుతున్నామా? ఇక్కడ చూస్తే ఒక నరుడుతో తెల్లవారు వరకు ఫైట్ చేస్తానట. నిజమే, ఎంత అద్భుతమైన విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. తాను అతన్ని గెలవకుండా చూచి తొడ గూటి మీద అతన్ని కొట్టిన అప్పుడు అతడు ఆయనతో పెనుగులాట వలన యాకోబు తొడ గూడు వసిలేను. గూడు వసిలినా, తొడ గూడు వసిలినా, అంటే తొడ గూటి మీద కొట్టినా కూడా పెనుగులాటం ఆపలే, ప్రార్థించడం ఆపలే, నొప్పి, పెయిన్, మరి దాంట్లో కూడా ఎలాగున్నాడంటే ప్రార్థిస్తున్నాడు, బతిమిలాడుతున్నాడు. అప్పుడు అంటున్నాడు, ఆయన తెల్లవారుచున్నది, నరుడుగా ఉంటున్నా ప్రభువైన క్రీస్తు యేసు ప్రభు, దేవుని యొక్క దూత ఇక్కడ అంటున్నాడు, ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మని అతడు, నీవు నన్ను ఆశీర్వదించుతనే కానీ నేను నిన్ను పోనీయను. అంటే ఎంత ఫైట్ చేస్తున్నాడు చూడండి. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ, నన్ను దీవిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్ట. అంటే మనం కూడా దేవుని దగ్గర నుంచి సమాధానం పొందేదాకా, విడుదల కలిగేదాకా, అద్భుతం జరిగేదాకా, నువ్వు అనుకునేది చూచేదాకా, నెరవేర్పు కలిగేదాకా, దేవుని కార్యములు చూచేదాకా ఎలాగుండాలంటే యాకోబులే ఉండాలా, యాకోబు జీవితానికి కలిగి ఉండాలా. నిజమే, ఇక్కడ చూస్తే అంటాడు, అయ్యా తెల్లవారుచున్నది, నన్ను పోని. దేవుడు అంటున్నాడు, నన్ను పోని అంటే అతడు, నీవు నన్ను ఆశీర్వదించుతనే కానీ నేను నిన్ను పోనీయను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నువ్వు దేవునితోనూ మనుషులతో పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. ఎంత అద్భుతమైన కార్యం! అంటే యాకోబు అనగా మోసగాడు, ఇక మీదట నీ పేరు ఏమనబడదంటే యాకోబు అనబడదు. నిజమే పిల్లరా, మరి నీ జీవితం ఎలాగుంటుంది? యాకోబు వలెగా ఉన్నావా? యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే పోరాడతావో నీ జీవితం మారిపోతుంది, నీ కుటుంబం మారిపోతుంది, నీ పిల్లల జీవితం, వారి భవిష్యత్తు మారిపోతుంది, దేశమే మరి చేంజ్ అవుతుంది పిల్లరా, మరి రివైవల్ అవుతుంది. మరి ఇలా చూస్తున్న మీ జీవితంలో సంఘాలు ఉజ్జీవింపబడాలంటే, అద్భుతాలు జరగాలంటే మనం కూడా
యాకోబు వలె, యాకోబు తన వ్యక్తిగతంగా ఆశీర్వదించబడుతున్నాడు. తన పిల్లల తరానికి ఆశీర్వాదకరంగా ఉంటున్నాడు. ఇప్పటికీ యాకోబు దేవుడని పిలువబడుతున్నాడు. ఎంత ఆశ్చర్యమైన కార్యం! అవును పిల్లరా, నీ పేరేంటంటే ఎందుకు నా పేరు నువ్వు అడుగుతీవి? అక్కడ తన్ని ఆశీర్వదించను అంటే దేవుడు, నరుడుగా ఉంటున్న దేవుడు అతన్ని అనగా యాకోబుని ఆశీర్వదిస్తున్నాడు. మరి ఆశీర్వదించబడేదాకా నీ ప్రేయర్ ఫైటింగ్ ఉందా? అంటే పెనుగులాడుతున్నావా, బతిమిలాడుతున్నావా, మరి మొర్ర పెడుతున్నావా, కన్నీళ్లు విడుస్తున్నావా? రాత్రంతా కూడా ప్రార్థించాడంట. అంతే, అతని జీవితమే మారిపోయినట్టుగా బైబిల్ చూస్తున్నాం. అందుకు యాకోబు ఏమంటాడు చూడండి, అయితే యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి అయినడు నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనీయేలు అని పేరు పెట్టను. మరి నరునుగా నా చూచింది ఆ నరుడే క్రీస్తు యేసు. దేవుని యొక్క వాక్యం అంటుంది. మరి బైబిల్ మరి ఎంతో చక్కగా తేటగా తెలియజేస్తుంది. ఆ నరుడు ఎవరో కాదు, ప్రభు అయిన యేసు. ఆయన ఎవరంట? ముఖాముఖిగా దేవుణ్ణి చూచి తిని. దేవుని యొక్క వాక్యం అంటుంది, దేవుణ్ణి చూచాడంట, దీవించబడ్డాడు. మరి ఎక్కడి నుంచి యాకోబుగా వెళ్తలేడు. ఒక్క రాత్రి ప్రార్థన, పెనుగులాట, పోరాటం, మనుషులతో పోరాడాడంట, దేవునితో కూడా పోరాడి గెలిచాడంట. మరి దేవునితో పోరాటం అంటే దేవునితో ఏమైనా ఫైటింగ్ చేస్తామా, యుద్ధం చేస్తామా, ఏమైనా ఆయుధాలు పట్టుకొని పోతామా? లేదండి, అటువంటిది కాదు. అంటే ప్రార్థన చేయాల, పోరాడి గెలిచాడంట. నీ లైవ్ చూస్తున్న నీ చేతిలో నీ సమస్యల మీద, నీ కష్టాల మీద, నీ కలిగే ఇబ్బందుల మీద నీవును నిశ్చయముగా జయిస్తావండి. మనం ఎప్పుడైతే మరి పోరాడుతామో దేవుడు మన ప్రతి పరిస్థితిలో నుంచి తప్పించగలడు. ఆయన